పూరా లోకల్. దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడ రాజరాజేశ్వర స్వామి ప్రధాన పూజల్లో ముఖ్యమైనదిగా భావించే కోడె మొక్కులు ప్రస్తుతం వివాదంగా మారినాయి. ఆదాయంగా మారి ఏడాదికి దాదాపు 27 కోట్ల రూపాయలని ఆదాయం చేకూరుస్తున్న కోడె మొక్కులకు సంబంధించి కోడెల పరిరక్షణ ఒక ప్రశ్నార్థకంగా మారిన పరిస్థితి. గత కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం. వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి సంబంధించిన కోడెల సంరక్షణ అనేది ఒక ప్రశ్నార్థకంగా మారడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో పోషణ భారంగా పోషకమైన ఆహారం లేక చనిపోతున్న పరిస్థితి. అయితే దీనిపైన ఇటు గో సంరక్షణ సమితి అటు ప్రభుత్వం అందరూ కలిసి ప్రస్తుతం ఏం చేయబోతున్నారు ఇవన్నీ తెలుసుకునే ముందు నమస్తే, నేను మీ మధుకర్ రెడ్డి, మీరు చూస్తున్నారు పూరా లోకల్ న్యూస్. ప్రస్తుతం మనతో పాటు ఈ గో సంరక్షణకు సంబంధించి విశ్వ హిందూ పరిషత్ టీం ఉన్నారు. వీరంతా గత కొద్ది రోజులుగా ఈ వేములవాడలో వివాదం ఏదైతుందో దానిపైన పనిచేస్తున్నారు. ఇటు జిల్లా కలెక్టర్తో పాటు ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసేందుకు గో సంరక్షణ కోసం చేపట్టాల్సిన కార్యక్రమాలపై వర్కౌట్ చేస్తున్న రాధాకృష్ణ మనతో ఉన్నారు. చెప్పండి, అసలు వేములవాడ వివాదం గత ఏడాది చూస్తే కోడె మొక్కులకు సంబంధించి ఎంతో పవిత్రంగా భావించే కోడలు చనిపోవడం జరిగింది. ఈ ఏడాది కూడా అనారోగ్యంతో పోషణ భారంతో చనిపోతున్న పరిస్థితుల్లో మీరు ఏమనుకుంటున్నారు? మెయిన్ జై శ్రీరామ్. వేములవాడ దక్షిణ కాశీగా పేరొందిన దేవాలయం, చాలా పవిత్రమైన దేవాలయం, పేదల దేవుడు అనేది పేరుంది. అలాంటి దేవాలయంలో కోడ మొక్కలకు ఆదరణ కరవైంది. ఎందుకంటే ఆల్రెడీ అక్కడ మొత్తం టోటల్ ప్లేస్ తక్కువ ఉంది. ఆ ప్లేస్ తక్కువ ఉండడం వల్ల క్రౌడ్ ఏర్పడి, వర్షాలు పడడం వల్ల మొత్తం చిత్తడి ఏర్పడి, దానిలో ఇన్ఫెక్షన్ స్టోకి మొత్తం క్రౌడ్ ఏర్పడడం వల్ల దాన్ని తొక్కేసలాట జరగడం వల్ల అక్కడ ఏర్పడిన సమస్య ఏంటంటే ఒక 25-30 కోడలకు అస్వస్థతకు గురైన చనిపోయినాయి కూడా. ఇంకా కొన్ని ఒక 15-20 గోమాతలు కూడా ఇంకా సీరియస్గా ఉన్నాయి. వాటిని కూడా రోజు నిత్యం కలెక్టర్ గారు ఈ రోజుకు 10వ రోజు రెగ్యులర్గా వాళ్ళు టైం తీసుకొని రోజు వస్తున్నారు, అక్కడికి గోశాలకు వస్తున్నారు, గోశాలలో దగ్గరుండి పని చేపిస్తున్నారు. అలాగే మేము కూడా వారితో పాటు కలెక్టర్ గారితో పాటు మేము ఉంటున్నాం. రోజు అక్కడ చేసే కార్యక్రమంలో ప్రతి ఇష్యూలో మేము ఇన్వాల్వ్ అవుతున్నాం. వాటికి రక్షణ కరవైంది మీరు. అయితే కరెక్ట్గా చూస్తే ఇప్పుడు ఆదాయం అనేది ప్రధానంగా కోడల ద్వారా 27 కోట్లకు పైగా ప్రతి ఏడాదికి వస్తుందని లెక్కలే చెప్తున్నాయి. ఈ నేపథ్యంలో అసలు పోషణ ఎందుకు భారం అవుతుంది? 600 కెపాసిటీ ఉన్న గోశాలలో 1200 వరకు గోవులను ఈ కోడలను ఉంచడం వల్ల అనారోగ్యం వస్తుందని డాక్టర్ చెప్తున్నారు. ఒక పర్మనెంట్ డాక్టర్ కూడా అక్కడ లేడనేది ఒక వివాదం ఉంది. నిజమేనేది? ఇది 100% కరెక్ట్. ఇది పర్మనెంట్ డాక్టర్ కావాలని చెప్పేసి మేము 10 ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. పర్మనెంట్ డాక్టర్ కావాలని చెప్తున్నాం. కోట్లు వచ్చే ఆదాయం ఉంది అందులో. దానికి పెట్టేది మాత్రం చాలా శూన్యం. కోట్లలో వచ్చే ఆదాయాన్ని అక్కడ 8 ఎకరాల 8 ఎకరాల గడ్డి పశుగ్రాసం కని చెప్పి 8 ఎకరాలకు ఒక కాంట్రాక్ట్ తీసుకోవడం జరిగింది. 8 ఎకరాల గడ్డి ఎంత వెళ్తాయండి? రోజు ఒక 2 ట్రిప్పులు 3 ట్రిప్పులు వెళ్ళనే లేదు అసలు. అట్లాంటిది ఆయన ఆల్రెడీ మొత్తం దానికి కాంట్రాక్ట్ అయినట్ట ఆయనకి ఇవ్వడం వల్ల అక్కడ వాటికి పచ్చిగడ్డి గ్రాసం లేదు. పచ్చిగడ్డి ఉండాలని చెప్పేసి ఒక 20-30 ఎకరాలు పచ్చి గ్రాసం ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరడం జరిగింది. అక్కడ పర్మనెంట్ డాక్టర్లు ఉండాలని చెప్పి అంటున్నాం. అక్కడ ఉన్న సిబ్బంది లోపమే. సిబ్బంది ఉంటారు కానీ అక్కడ పేరుకి మాత్రమే ఉంటారు. 32 మంది అక్కడ ఉన్నారు. దానిలో పనిచేసే వాళ్ళు ఒక్కరిద్దరే కనిపిస్తారు. ఇప్పుడు కలెక్టర్ గారు చొరవ తీసుకొని మొత్తం మట్టి దగ్గర ఒక 50-60 ట్రిప్లో మట్టి పోంచడం వల్ల ఇప్పుడు దానికి రూపం కనిపిస్తుంది. అక్కడ కలెక్టర్ గారు పూర్తి బాధ్యత తీసుకున్నారు. ఇప్పుడు దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. 50 ఎకరాల గోశాల శాంక్షన్ అయిందని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన విషయంలో చాలా సానుకూలంగా మేము కూడా స్పందిస్తున్నాం. అట్లాంటి విషయాలు 100 ఎకరాలు కావాలి. అసలు గోశాలలు అనే ప్రతి దానికి 100 ఎకరాల గోశాలు ఉండాలి. మరి వెమ్లవాడకు మాత్రం రోజు నిత్యం కోడలు వస్తూ ఉంటాయి. వాటికి పోషణ కరువైతుంది. పోషణ కోసం అని చెప్పేసి 50 ఎకరాల గోశాల ఇప్పుడు శాంక్షన్ అయిందంటున్నారు. దానికి సర్వంగా సుందరంగా దిద్దాలి. అక్కడ డాక్టర్స్ లేక ప్రాబ్లం జరుగుతుంది. అక్కడ ఎండోమెంట్ లోపం. ఎండోమెంట్ వాళ్ళు దాని మీద పట్టించుకోవాలి. ఎండోమెంట్ అంటున్నారు. ఇప్పుడు సిబ్బంది ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఎండోమెంట్ అంటే అక్కడ ఈవో ఉంటారు వేములవాడకు సంబంధించి. వేములవాడ ఆలయంతో పాటు గో సంరక్షణకు సంబంధించి కోడల గోశాల ఏదైతుందో అక్కడ సందర్శించి అక్కడ ఉన్న లోపాలను కానీ ఇవన్నీ ఆయన ఎప్పుడన్నా చూడడం జరిగిందా? మీతో చర్చించడం జరిగిందా? ఒకవేళ కార్యాచరణ ఉండబోతుందని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ మేము రెగ్యులర్గా అక్కడికి వెళ్తున్నాం. రోజు ఈవో గారు ఇప్పుడు వస్తున్నారు. మాకు కంపల్సరీ మాకు టైం ఇస్తున్నారు. ఇప్పుడు వచ్చి అక్కడ జరిగే ప్రతి విషయంలో ఈవో గారికి దృష్టిలో పెడుతున్నాం. వాటికి ఏమేమి అవసరం, సదుపాయాలు ఏమేమి కావాలి చాట్ ఏర్పడి మనం రోజు అక్కడ తిండి ఎంత పెడుతున్నారు, గడ్డి ఎంత పెడుతున్నారు, దాని ఎంత పెడుతున్నారు, ప్లస్ అక్కడ చిన్న వాటిని డివైడెడ్ చేయమని చెప్పాను. 1 year 2 years 3 years డివైడ్ చేసేస్తే వాటికి ఇలాంటి తొక్కేసలాట జరగకుండా ఉంటుంది. ఫర్దర్ చనిపోకుండా ఉంటాయి. గోమాతలను కాపాడాలి. గోరక్షే మనకు కావాల్సింది. అక్కడ కావాల్సింది పుణ్యం వచ్చేది ఏంటంటే కోడె మొక్కలు. ఆ కోడె మొక్కలకే ఆదరణ కరవైంది. ఇక నుంచి
మొత్తం 50 ఎకరాలు గోశాల శాంక్షన్ అయిందంటున్నారు. అందులో సర్వాంగ సుందరంగా దిద్దాలని చెప్పేసి మేము ఈవో గారికి మరియు కలెక్టర్ గారికి మేము విన్నవించుకోవడం జరిగింది. కోడలను మీరు రైతులకు కూడా ఇస్తున్నారు, అంత ఎక్సెస్ అయినాయి కోడ, మరి అదైతే భక్తుల ద్వారా వచ్చిన కోడలు ఇక్కడ నుంచి మళ్ళీ రైతులకు చేరుతున్న క్రమంలో ఎలాంటి పారామీటర్ తీసుకుంటున్నారు, ఏది పరిగణలోకి తీసుకొని ఎలాంటి రైతులకు మీరు కోడలు ఇస్తున్నారు? గతంలో కోడలు ఇచ్చినాయన్ని మిస్యూజ్ జరిగినాయి. గతంలో గీసుకొండ దగ్గర సురేఖ మేడం తీసుకున్న ఎండోమెంట్ మినిస్టర్ గారు లెటర్ రైడ్ ఇచ్చారని చెప్పేసి ఆమె మీద పాపం అభియోగం వచ్చేది. తీసుకుపోయిన రైతులు చదువుకుంటామని చెప్పి తీసుకుపోతున్నారు, వాళ్ళు మిస్యూజ్ చేస్తున్నారు. దాని దృష్ట్యా కూడా ప్రాబ్లం ఉంది. ఈసారి మాత్రం కలెక్టర్ గారు ప్రత్యేక చొరవ తీసుకొని దానికి ఆన్లైన్ సిస్టమ్ పెట్టడం జరిగింది. భూమి ఉన్న వాళ్ళు లేరని మొన్న 34 జతల కోడలను ఇవ్వడం జరిగింది. ఆ రోజు మాత్రం ఏంటంటే మొత్తం 55 మొత్తం టోటల్ 125 మంది అప్లికేషన్ పెట్టుకున్నారు. అందులో పరిశీలించి ఎవరెవరు జెన్యూన్ ఉన్న పర్సన్ అని చెప్పేసి అక్కడ ఏఈఓ గ్రామ స్థాయిలో ఉండే అగ్రికల్చర్ ఆఫీసర్ అటెస్టేషన్ చేపించి దానికి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ప్రతిదీ ప్రతిష్టంగా పకడ్బందీగా కలెక్టర్ గారు దీని మీద చొరవ తీసుకొని చేస్తున్నారు 100%. ఈ గో సంరక్షణ పైన మీరు అన్నట్టుగా చాలా నిర్లక్ష్యం కొనసాగుతున్న క్రమంలో ఇప్పుడు వేములవాడ వివాదము అటు ఉంచితే జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ఆవులకు సంబంధించి కబేలాలకు తరలించడము, గోశాలలకు సంబంధించిన అభివృద్ధి, ప్రైవేట్ గోశాలలు కొన్ని ఉన్నాయి. వీటన్నిటి మీద మీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? ఈ ఏదైతే కబేలాలకు తరలించే ఆవులపైన కూడా మీరు ఎలాంటి దృష్టి సారించున్నారు? మెయిన్గా ఈ కబేలాలకు తరలిస్తున్న వాటికి 1977 యాక్ట్ ఉందండి. గోవధ నిషేధ చట్టం ఉంది. ఆ చట్టాన్ని ఇంప్లిమెంట్ పరచాలని చెప్పేసి మేము కోరడం జరుగుతుంది. అలాగే 14 years 14 సంవత్సరాలు దాటిన కోడలని 14 సంవత్సరాలు దాటిన ఆవులే కానీ ఏదైనా వట్టిపోయినాయి పనికి రావని డాక్టర్ సర్టిఫైడ్ చేస్తేనే కోతకు పోవాలి. అట్లాంటి ఏ నిబంధన లేకుండా ఈరోజు ఇప్పుడు కర్మలో కొన్ని వందలు తెగినాయి. వాటికి ఏ డాక్టర్ సర్టిఫైడ్ చేశారు మేము క్వశ్చన్ చేస్తున్నాం. మొత్తం దేశవ్యాప్తంగా ఈరోజు కొన్ని లక్షల గోమాతలు కట్టినాయి. మేము ఇంత కంట్రోల్ చేస్తున్నా అవి ఎట్లా ఎంటర్ అవుతున్నాయి? మొత్తం టోటల్ ప్రతి ఇంట్లో కట్టేసుకుంటున్నారు, లోపల కట్టేసి ఈరోజు వధించడం జరిగింది. ఇలాంటి ప్రాబ్లం జరగకుండా గోవధ నిషేధ చట్టం స్ట్రిక్ట్గా అవలంబించాలని యూపీలో ఆదిత్యనాథ్ యోగి గారు చేశారు. అది ఆల్రెడీ అక్కడ ఇంప్లిమెంట్ జరుగుతుంది. అలాగే అక్కడ ఒక రైతుకు ఒక్కొక్క ఇంటికి రైతు ఆవు పెంచుకోవాలని చెప్తున్నారు. ఇంటింటికి 2000 రూపాయలు ఇస్తా అంటున్నాడు. అక్కడ ప్రోత్సహిస్తున్నారు రైతులని. ఇక్కడ కూడా అదే విధంగా చేయాలి. అదే విధంగా జరుగుతాయి. ఇక్కడ గోమాతలు కాపాడబడతాయి అని చెప్పేసి మేము విశ్వ హిందూ పరిషత్ పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం. వాటిని కాపాడాలి, గోరక్ష చట్టాన్ని అమలు పరచాలని చెప్పేసి. జిల్లా కలెక్టర్ చొరవ అని చెప్తున్నప్పటికీ గతంలో ఇదంతా అధికారుల దృష్టికి వెళ్ళలేదా? పదే ప్రతి ఏడాది కూడా ఈ కోడలకు సంబంధించి మరణాలు, వాటి సంరక్షణ, వాటి పైన అధికారులు చూపిస్తున్న నిర్లక్ష్యం ఇవంతా తెరపైకి వస్తున్న క్రమంలో ఏకంగా 10ల కొద్దీ దాదాపు 30 కోడలు చనిపోయినట్టుగా చెప్తున్న క్రమంలో గత ఏడాది కూడా చనిపోయాయి. ఇదంతా అసలు ఈ సద్దుమనగాలే, దీనికి ఒక తెరపడాలంటే ఒక నిబంధన ఎలా ఉండాలి, ఎలాంటి చర్యలు ఉండాలనుకుంటున్నారు? అక్కడ మెయిన్గా ఏంటంటే మొదటి నుంచి అదే చెప్తున్నా, అక్కడ వ్యవస్థ లోపం జరిగింది. అక్కడ ఉండే ఎండోమెంట్ వ్యవస్థ కరెక్ట్ లేదు. ఇప్పుడు ఒక సిచ్యువేషన్, దానికి ఒక కరెక్ట్ ఒక స్కెచ్ చేసాం. దానికి ఆల్రెడీ ఒక చార్ట్ ప్రకారం నిత్యం ఏమి ఇవ్వాలి, ఏం చేయాలనేది ఒక సిస్టమ్ తయారైంది. అక్కడ డాక్టర్స్ని పర్మనెంట్ డాక్టర్స్ కావాలని చెప్పడం జరిగింది. పర్మనెంట్ డాక్టర్స్కు కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు. ఈఓ గారి దృష్టి కూడా తీసుకుపోతున్నాం. అక్కడ జరిగేదంతా ఈఓ గారి కంట్రోల్లోనే ఉండాలి. అది ఈఓ గారు ఏంటంటే ఒక 10 మందిని అక్కడ అలర్ట్ చేశారు. అక్కడ వాళ్ళ లోపం జరిగింది. అక్కడ ఏంటంటే నిత్యం వాటి మీద మనం చూస్తూ ఉండాలి. మొత్తం అబ్జర్వేషన్ లేకపోతే ఇలాగే జరుగుతుంది. గతంలో కూడా ఇట్లా చనిపోయినప్పుడు వాళ్ళు ప్రతిసారి పోవడం చెప్పడం అవుతుంది. ఈసారి అట్లా కాదు, మేము ఆన్నే ఉండి మేము కావాలి అని చెప్పేసి మంచి అక్కడ సర్వాంగ సుందరంగా దిద్దాలి. అక్కడ మొత్తం మట్టి పోంచి ఇప్పుడు అవన్నీ నిజానికి చెప్పాలంటే కలెక్టర్ గారు దీనిలో 100% దీనిలో పాజిటివ్ వచ్చేసి తనే ఉంటున్నాడు. 5-6 గంటలు టైం స్పెండ్ చేస్తున్నారు మా కోసం. అక్కడ గోశాల నిర్మాణం, గోశాలకు సంబంధించిన ఏ ఇష్యూస్ అయినా కలెక్టర్ గారు ఇప్పుడు ముందున్నారు. మొన్న ఎండోమెంట్ కమిషనర్ గారు వచ్చారు, వారి దృష్టి కూడా తీసుకుపోయినాం. ఇక్కడ జరిగేటన్నీ జరుగుతున్నాయి. వచ్చే కోట్లలో ఆదాయం కోడే మొక్కల మీదనే వస్తుంది. దీనికి మెయింటెనెన్స్ లేకుండా దేని మీద పెడతారు ఈ పైసలని? మాకు కావాల్సిన కోడే మొక్కలు, దీనికి డెవలప్మెంట్ చేయాలి, టెంపుల్ డెవలప్మెంట్కి ఉపయోగపడాలని చెప్పేసి కోరుతున్నాం. 50 ఎకరాలు గోశాల శాంక్షన్ అయిందన్నారు. దానికి మోడర్న్ గోశాల ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుతున్నాం మేము. ఇది మొత్తంగా చూస్తే ప్రధాన ఆదాయంగా ఉన్న కోడె మొక్కులకు సంబంధించి టికెట్ ధర కూడా భక్తులు ఎంతో భక్తితోని కోడెలను కట్టేయడం కోసం టికెట్ ధర వెచ్చిస్తారు. ఏడాదికి దాదాపు 27 కోట్లకు పైగా వస్తున్న ఆదాయానికి సంబంధించిన కోడెల నిర్లక్ష్యంపై
ప్రభుత్వం ఇప్పటికే అలర్ట్ అయిందని చెప్పొచ్చు. ఇటు గో సంరక్షణకు సంబంధించిన విశ్వ హిందూ పరిషత్ సంబంధించిన వీరంతా కూడా పనిచేస్తున్నారు. మొత్తంగా భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా చూడాల్సిన ఆలయ అధికారులు మాత్రం ఈ నిర్లక్ష్యం పైన వారిపైన విమర్శలు వస్తున్న క్రమంలో ఇప్పటికైనా పూర్తి స్థాయిలో గో సంరక్షణకు సంబంధించి ఈ కోడల సంరక్షణకు సంబంధించి చర్యలు చేపట్టాలని డిమాండ్లు వస్తున్నాయి. మరోవైపు వేములవాడ అంటేనే కోడెమొక్కులు, కోడెమొక్కులు అంటేనే వేములవాడ అనే క్రమంలో భక్తులు ఎలాంటి అసౌకర్యానికి కానీ, కోడెమొక్కులకు సంబంధించిన విషాద వార్తలు కానీ, కోడలకు సంబంధించిన మరణ వార్తలు కానీ వింటే చాలా మనోభావాలు దెబ్బతింటాయని చెప్పి విశ్వ హిందూ పరిషత్ చెప్తున్నారు. ఇప్పటికీ అధికారులు స్పందించారు. ఇప్పుడు ఈవోకి సంబంధించి కూడా వేములవాడ ఈవో గతంలో ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జిగా ఉండేది, ఫుల్ టైం ఈవో వచ్చిన తర్వాత ఒక సంరక్షణ ఉండాలని చెప్తున్న క్రమంలో రానున్న రోజుల్లో చూడాలి అసలు గో సంరక్షణ కానీ ఈ కోడలకు సంబంధించిన అన్ని కూడా ఎలా ఉండబోతున్నాయి. మొత్తంగా అటు రాష్ట్ర ప్రభుత్వం కూడా స్పందించి పూర్తి స్థాయిలో కోడల కోసం ఎక్కువ భూమిని కేటాయించడం, వాటికి కావాల్సిన గడ్డికి సంబంధించి పచ్చి గడ్డికి సంబంధించిన ఒక పొలాలు డెవలప్ చేయడము, వాటికి మేతకు సంబంధించిన అన్ని వేయడాన్ని కోరుతున్న సందర్భంగా రానున్న రోజుల్లో వేములవాడ కోడెలకు సంబంధించిన వివాదం ఇక సద్దుమణి అని చెప్పి వాయించవచ్చు. కెమెరా పర్సన్ మైదర్తో మధుకర్, పూరా లోకల్, కరీంనగర్.